ప్రైవేట్ బస్సులు నిబంధనలు పాటించకుండా ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని సూళ్లూరుపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వాహనాలను నిలిపి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రైవేటు స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులు ఉండటం, అగ్నిమాపక నియంత్రణ పరికరాలు పనిచేయకపోవడాన్ని గుర్తించారు. అదేవిధంగా బస్సుకు వెనుక నెంబర్ ప్లేట్లు లేకపోవడం, రికార్డులు సైతం సక్రమంగా లేకపోవడంతో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మిట్లు, ట్యాక్స్, ఇన్సూరెన్స్, డ్రైవర్ లైసెన్స్, ఏం డాక్యుమెంటేషన్ అంటారు. ఈ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా పెట్టుకోవాలా. అదేవిధంగా బండికి సేఫ్టీ ఎమర్జెన్సీ డోర్స్ కానీ, ఫైర్ ఎగ్జిస్ట్ కానీ, అలారం సిస్టమ్ కానీ, ఇవన్నీ లేటెస్ట్ మోడల్ అన్నిటికీ కొన్ని ఉన్నాయి. ఓల్డ్ మోడల్ తగ్గట్టుగా ఎమర్జెన్సీ డోర్స్ కానీ, ఫైర్ ఎగ్జిస్ట్ కానీ, మెడికల్ కిట్ కానీ ఈ కంపల్సరీ ఉండాల్సింది. ఏదైనా ఎమర్జెన్సీ అప్పుడు ఈ మనకి సేవ్ చేస్తాయి కాబట్టి వాటికి పక్కాగా మేము నోటీస్ ఇస్తున్నాము. ఏమీ లేవు వాళ్ళకి అన్ని పెట్టుకునే విధంగా